మీటింగ్ ఎన్ని చెప్తున్నాను డేట్ ఉంది ఈరోజు ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా నా మారుమూలైనటువంటి ఎంపిలి గ్రామం రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పిల్లలందరినీ ఆడపిల్లలందరినీ కూడా కలిసి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఆడబిడ్డ కూడా దేశానికి ఎంత అవసరం, కుటుంబాన్ని ఎలాగ మళ్ళీ చేస్తున్నారు, ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా చదువుకోవాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. ఉన్నతమైన స్థాయికి వెళ్తే ఖచ్చితంగా కుటుంబం బాగుంటుంది, వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబాన్ని నడిపించే వ్యవస్థని వాళ్ళు నెలకొల్పుతారన్న ఆలోచన మనందరికీ కూడా తెలుసు. ఆడపిల్లలందరూ కూడా ఈరోజు మగవాడికి సమానం కానీ ఎక్కువగా ఈరోజు మనం చూస్తున్నాము. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్లో కానీ అన్ని వర్టికల్స్లో కానీ మహిళలకు అన్ని అవకాశాలు కూడా ఈ ప్రభుత్వం ప్రపంచం కూడా అవకాశాలు కల్పిస్తుంది. సో మన భారతదేశంలో మహిళలు ఎంతోమంది ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, ఆంటర్ప్రినర్ కింద ఉన్నారు. అలాగే మొన్న సింధూర్ ఏదైతే ఉందో, మనం వార్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి ఒక ధీటైన సమాధానం చెప్పినటువంటి మహిళలు కూడా ఈరోజు ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో కానీ ఉన్నారు, నేవీలో కానీ ఉన్నారు. వీళ్ళందరినీ ఆదర్శపూర్వకంగా తీసుకొని ఈరోజు బాలికలందరూ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. వాళ్ళు తక్కువగా భావించకూడదు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళకి వివరిస్తూ, వాళ్ళ అవకాశాలు కూడా వివరిస్తూ ఒక ఈవెంట్ చేసుకోవడం జరిగింది. అలాగే కొండపల్లి మండలంలో కూడా జిఆర్సి సెంటర్, అది కూడా మేము గర్ల్ చైల్డ్ రిసోర్స్ సెంటర్, జెండర్ రిసోర్స్ సెంటర్, అది కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఆ సెంటర్లో కూడా ఈరోజు సెర్క్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ ఫండ్స్ వస్తున్నాయి. మహిళలకి ప్రొటెక్షన్ పట్ల మహిళలకు అవగాహన కల్పించడానికి పూర్తి స్థాయిలో మహిళలు ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఒక కమిటీ కింద బోర్డు కింద ఫామ్ అయ్యి గ్రామాలు తిరుగుతారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళకి వచ్చినటువంటి గ్రీవెన్స్ని కూడా పోలీస్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి ఏ ఆడబిడ్డకి అన్యాయం జరగకుండా ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివి జిల్లాలో 7 సెంటర్స్ ఉన్నాయి. ఈరోజు ఒక సెంటర్, మళ్ళీ ఇంకొక సెంటర్ కూడా ఇక్కడ విజయనగరం జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం 9 సెంటర్లు ఈ జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉన్న గర్ల్ చైల్డ్స్ అందరికీ కూడా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎవరికి తక్కువ కాకుండా మీరు బాగుండాలి, మీ అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.